రాజమండ్రిలో ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉన్నాను. మనకి ఈరోజు ప్రియాంక కడీ మటన్ బిర్యానీ చేసి చూపిస్తానంటున్నారు. అమ్మ, దీనికి ఏ పదార్థాలు వాడతారు, ఎలా చేస్తారు? కడీ మటన్ బిర్యానీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: మటన్, కడిగి పెట్టుకున్న బియ్యం, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తరిగిన టమాటాలు, జీడిపప్పు, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, మసాలా దినుసులు, మసాలా పౌడర్, కొత్తిమీర, పుదీనా, పసుపు, పచ్చిమిరపకాయలు, నిమ్మరసం, ఆయిల్. చేయండి అమ్మా. ఫస్ట్గా మటన్ తీసుకోవాలండి. మటన్లో మటన్లో చాలా పదార్థాలు కలుపుతారు. అవునండి, కర్డ్ వేస్తాను ఫస్ట్. ఓకే, మటన్ తీసుకుని అందులో పెరిగేసాము. కారం నెక్స్ట్ కారం తీసుకోవాలి. కారం తీసుకుని ఒక 3 టీ స్పూన్స్ వేయాలి. ఓకే, తర్వాత సాల్ట్ తీసుకోవాలి. సాల్ట్ ముందే వేసేస్తున్నారు? ముందు వేసేది. ఓ, అంటే సాల్ట్ ముందుగా వేస్తే ఉడకదు అని కూడా ఒక ఫీలింగ్ ఉంది. అలా ఏం లేదండి, ఇది కాసేపు ఉంచుతాం కదా, సో ప్రాబ్లం లేదు. ఓకే, అంటే సాల్ట్ ముందుగా వేయడం వల్ల అది మటన్కి పడుతుంది కూడా, లేకుంటే మటన్ చప్పగా ఉంటుంది తినేటప్పుడు. అవును, కరెక్ట్, ఎగ్జాక్ట్. నాకు కూడా చాలా తెలిసిపోతున్నాయి. తర్వాత పసుపు తీసుకుని చిటికెడండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. తరిగి పెట్టుకున్న కొత్తిమీర. ఓకే, ఆ తర్వాత పుదీనా, లెమన్ జ్యూస్ అండి. అంత లెమన్ జ్యూస్ వేస్తారా? అంత వేయం. ఎన్ని నిమ్మకాయలు వేసారమ్మా? ఒక 2 వేసాను, మనకి తగినంత వేసుకోవచ్చు. వేయండి. ఓకే, కలిపేయండి అమ్మా. ఇందులో ఇప్పుడు ఇంకేమైనా కలిసేది ఉందమ్మా? అవునండి, మిర్చి కూడా వేసేస్తాను. పచ్చిమిర్చి 4 వేస్తాను. నిలువుగా తరిగారు? నాట్స్ పెట్టాం వీటికి. అంటే ఇలా మొత్తం ఓపెన్ అవ్వకుండా జస్ట్ ఇలా అన్నమాట. ఓ, ఘాటు పెట్టారు. ఇప్పుడు వెంటనే వండుతారా దీన్ని? కాసేపు ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్ లో పెట్టాలా, బయట పెట్టాలా? బయటే మ్యారినేట్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్ లో పెట్టపర్లేదు, బయటే పెట్టాలి. ఓకే, రైట్ అమ్మా. 15 మినిట్స్ మనం అలా మ్యారినేట్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టాలి. ఓకే, నూనె వేస్తారా? నూనె ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ముందు యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క మాత్రమే వేస్తున్నారు. ఫస్ట్ దాల్చిన చెక్కలో కాశ్మీరీ దాల్చిన చెక్క చాలా మంచిది, బాగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దాల్చిన చెక్క వేసాము, యాలకులు వేసాము, లవంగాలు వేస్తున్నాము. ఓకే అమ్మ. ఓకే, ఈ నూనెలో మసాలా దినుసులు ఫ్రై చేశారు. ఇంకా జీడిపప్పు లాంటివి కనిపిస్తున్నాయి. వేయండి క్యాషు. వండర్ఫుల్ అమ్మా. తరిగిన ఆనియన్స్ వేయాలి. ఓకే, నెక్స్ట్ టమాటాలు వేస్తారమ్మా. సరిపోతాయి టమాటాలు? సరిపోతాయి. నెక్స్ట్ ఇప్పుడు ఇది బ్రౌనిష్ కలర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు అంటే ఇది పావు గంట సేపు మ్యారినేట్ చేశారు. ఇదంతా జరగడానికి ఒక పావు గంట అయింది. అంటే దాదాపు అరగంట సేపు అది అలా మా మటన్ లోపలికి మొత్తం ఆ పదార్థం అంతా వెళ్ళిపోయి ఉంటుంది. ఆ పులుపు, కారం అవన్నీ వెళ్ళిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి వెళ్ళిపోతుంది. వేసేయండి.
ఇంకా ఏమైనా కలుపుతారమ్మా? దీంట్లో మసాలా పౌడర్ ఒకటి వేయాలండి. ఇప్పటికే చాలా మసాలాలు వేసారు కదండి. అంటే రైస్ వేస్తాం కదా, సో సరిపోతుంది. వేయండి అయితే. అంటే ఆ మసాలా పౌడర్లో ఏమేమి ఉంది? ధనియాలు, గసగసాలు, ఇంక ఇవి అన్నీ కలిపి మిక్స్చర్ చేసేసి పెట్టాము ఆల్రెడీ. ఓకే ఓకే. ఇది ఒక 3-4 విజిల్స్ వరకు వచ్చే వరకు మూత పెట్టాను. ఇంకా నీళ్లు లాంటివి అక్కర్లేదు, కర్డ్ ఆల్రెడీ ఉంటుంది కదండి. అలాగే మటన్లో కూడా వాటర్ ఉంటుంది, సో ప్రాబ్లం లేదు, అది ఆటోమేటిక్గా ఉడికిపోతుంది. ఓకే. ఒక పావు గంట సేపు 3-4 విజిల్స్ అంతే. ఇప్పుడు విజిల్ పెట్టేయాలి. ఓకే, ఉడికిపోయిందమ్మా, చూద్దామమ్మా. ఓకే, 3-4 విజిల్స్ అంతే. అంతే. అంటే మాంసం కొంతవరకు ఉడకాలన్నమాట, పూర్తిగా కాదు, ఎందుకంటే మళ్ళీ రైస్ మళ్ళీ పెడతాం కదా, రైస్ వేసిన తర్వాత. సో 3-4 విజిల్స్ సరిపోతుంది. బాగుందమ్మా, గుడ్ ఫ్లేవర్. ఇప్పుడు రైస్ ఎంతసేపు నానబెట్టారు? రైస్ ఒక 1 అవర్ అండి, బిఫోర్ నానబెట్టేసాను నేను ఆల్రెడీ. ఓకే. ఇప్పుడు 1:2 నీళ్ళు వేస్తారు? అక్కర్లేదండి, 1 గ్లాస్తో ఇది మెజర్మెంట్ మాట రైస్. సో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తే సరిపోతుంది. మామూలుగా అయితే 1:2 వేస్తాం. 2 వేస్తాం, కానీ ఆల్రెడీ ఇక్కడ గ్రేవీగా ఉంది కాబట్టి అంత వేయక్కర్లేదు. పైపచ్చి నానబెట్టారు చాలా, నానబెట్టేసరికి సగానికి సగం ఉడికిపోయి ఉంటుంది. ఓకే అమ్మ, ఇప్పుడు ఇది వేసేసి ఒక గ్లాసు బియ్యానికి 1 గ్లాసు నీళ్ళు మాత్రమే వేస్తారు. మళ్ళీ ఒక 3 విజిల్స్ వేసేయండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఓకే, అవి ఫర్గాట్ అమ్మా. ఓకే, మళ్ళీ పొయ్యి వెలిగించామండి. రైట్. ఇప్పుడు బియ్యం వేసేసాక ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ 1 గ్లాస్ నీళ్లు వేస్తారు. ఇప్పుడు వాటర్ వేస్తామండి. సో క్లోజ్ చేసేద్దాం. మళ్ళీ ఒక 3 విజిల్స్. ఓకే, రెడీ అయిపోయింది, చూద్దామా? చూద్దామండి. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇలా కలుపుకోవాలి. నా మనసంతా ఎప్పుడు తిందామని ఉందమ్మా. అరోమా అంత చక్కగా ఉంది, మంచి కలర్ వచ్చిందమ్మా. అంటే కారపొడి ఇంట్లో చేసింది కావడం వల్ల కలర్ వచ్చింది. ఓకే, తీసుకుందామా. కడీ మటన్ బిర్యానీ రెడీ అండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. రైట్. ఆహా,